ఈ రాత్రికాల సమయంలో ఈ స్వస్థత ప్రార్థన కూడికకు కూడి వచ్చినటువంటి మీకును, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి భక్తులకు, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థనా పరుడుగా మారినటువంటి బండి శ్రీను గారికి, ఏ పరుడుగా మారిండు అందరూ చెప్పండి. విప్లవీరుడుగా కూడా ఉన్నారుగా మీరు, అది అట్ట ఉంచుకోండిలే. ఇక నుంచి మీ పేరు మారింది. ఏం పేరంటే ప్రార్థన పరుడు. స్తోత్రం చెబుదాం, రెండు చేతులు ఎత్తి చెబుదాం. మాకు ఇష్టమే అన్నోళ్ళు గట్టిగా చెప్పండి. ఇంకెవరికన్నా ఇష్టం లేదంటే చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం. విశ్వసించండి, దేవుని వాక్యము బయలుదేరుతూనే ఆయన ఒక్క మాట చెబుతూ ఉంటుంటేనే రోగులు స్వస్థత పొందారు. స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి నీ మనస్సు, నీ హృదయము, నీ ధ్యానమంతా వాక్యం మీద ఉంటే నువ్వు మనుషులకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు నువ్వు చూస్తూ వాక్యం విన్నట్లయితే, అర్థమైందా? నిశ్చయముగా నా దేవుడు వాక్యం అయిపోయే లోపల నీ కార్యాన్ని సిద్ధింపజేయునుగాక. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలందరితో ఇట్లా, నేను ఇజ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? చాలు. రెండో మాట అదే 3వ అధ్యాయము 10వ వచనం. విస్మయముతో నిండి అని ఉండిద్ది అక్కడ. ఇదే ప్రజలు విస్మయము నొందుతున్నారని రాయబడి ఉండిద్ది. మరల 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉండిద్ది. ఏమనంటే, విమర్శించుచున్నారు. ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరిని విమర్శిస్తున్నారు అయ్యా అంటే, సేవకులను విమర్శిస్తున్నారు. దేనిని విమర్శిస్తున్నారయ్యా అంటే, పశువును కాదు. దేనిని విమర్శిస్తున్నారయ్యా అంటే, ఇక్కడున్న ప్రజలు దారిని పోయే పశువును కాదు, లేదా ఎన్నిక లేని జనాంగాన్ని కాదు, లేదా పాపములో ఉన్నవాడిని కాదు. ప్రజలు విస్మయం పొందుతున్నారని రాయబడి ఉంది. ప్రజలు ఆశ్చర్యపడుతున్నారని రాయబడి ఉంది. ప్రజలు విమర్శిస్తున్నారని రాయబడి ఉంది. దేనికి విమర్శ? ఎవరికి విమర్శ? ఇక్కడున్న ప్రజలు విమర్శించేది ఎవరినంటే సేవకులను. ఎవరిని విమర్శిస్తున్నారు? సేవకులను విమర్శిస్తున్నారు. అసలు ముందు మీకు ఒక విషయం చెబుతా. ఈ ప్రజలు ఎందుకు సేవకుని విమర్శిస్తున్నారంటే, ఈ ప్రజలు ఎందుకు సేవకుని విమర్శిస్తున్నారంటే, ఒక వ్యక్తిని బాగు చేసినందుకు, ఒక వ్యక్తిని నిలబెట్టినందుకు, ఒక వ్యక్తికి ప్రార్థన చేసినందుకు, ఒక వ్యక్తికి ఒక మంచి మార్గాన్ని చూపించినందుకు, ఒక వ్యక్తిని పాపపు ఊపిలో నుండి బయటికి లాగినందుకు, ఒక వ్యక్తిని చీకటిలో ఉన్న వాడిని వెలుగులోకి నడిపించినందుకు, బాగుపడిన వ్యక్తిని చూసి ప్రజలు చూసి సేవకుడను విమర్శిస్తున్నారు. ఇప్పుడు విస్మయం పొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. దేనికి ఆశ్చర్యం అంటే,
బాగుపడిన వాడిని చూసి. స్తోత్రం చెప్పండి. ఎవరిని చూసి? మీరు కంటెంట్ కరెక్ట్గా ఉండాలి ఈ స్థలంలో. మీరు నీరసం బాపన్నాను బలపాలు చక్రాలు అన్నారనుకో బాగోదు. ఎట్టుండాలి? నోరు తెరవాలా. ఏం తెరవాలా? ఏం తెరవాలా? ఏం తెరవాలా? అది గట్టిగా చెప్పి ఏం తెరవాలా? అట్ట తెరువు. మరి ఎవరిని చూసి విమర్శిస్తున్నారు వీళ్ళు? బాగుపడిన వాడిని చూసి, నడిచేవాడిని చూసి, పాపములో ఉన్నవాడు పాపముల నుండి విడుదల పొందిన వాడిని చూసి, చీకటిలోనున్నవాడు మొన్నటిదాకా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వాడిని చూసి, మొన్నటిదాకా త్రాగుడికి వ్యసనాలకి జోదాలకి బానిసలైపోయిన వాడి వీడు, అక్రమ సంబంధాలలో బ్రతికినటువంటి వాడు వ్యక్తి, ఎవడు చెప్పినా కానీ వినకుండా తన శరీరాన్ని పాడు చేసుకున్నటువంటి వాడు వ్యక్తి. కొందరు చెబితే వింటారండి? వింటారా? వినరా? మా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం అని బ్రతికినటువంటి వాడే ఈ వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తి దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేయగా, దైవజనుడు ప్రార్థన పూర్వకంగా ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయగా, బంధకాల్లో ఉన్నవాడు, బంధించబడినవాడు, సమాధానము లేనివాడు, సంతోషమంటే తెలియని వాడికి సంతోషము, సమాధానము, నెమ్మది, ఆదరణ, వెలుగు కలగగానే ప్రజలకేం కలిగిందో తెలుసా? ఆశ్చర్యము కలిగిందంట. స్తోత్రం చెప్పండి. ఏం కలిగింది? ఈ ప్రార్థన ఒక ఆశ్చర్యం. ఏంది ఇది? ఈ ప్రార్థనే ఒక ఆశ్చర్యం. ఈ కూడికే ఒక ఆశ్చర్యం. ఆ మనిషే ఒక ఆశ్చర్యం. సేవకుడే ఒక ఆశ్చర్యం. అయితే కొంతమంది గుంపు ఉండిద్ది. లోకములో 2 రకాల గుంపులు ఉంటాయండి. ఒకటి మంచి చెప్పే గుంపు ఉండిద్ది, ఒకటి చెడు మార్గములో నడిపించే గుంపు ఉండిద్ది, ఒకటి విమర్శించే గుంపు ఉండిద్ది, ఒకటి బాధలో ఉన్న వాడిని పైకి లేపే గుంపు ఉండిద్ది, ఒకటి ఓదార్చే గుంపు ఉండిద్ది, ఒకటికి పుండు మీద కారం జల్లే గుంపు ఉండిద్ది. ఇన్ని రకాల మనుషులు ఉంటారు భూమి మీద. పైకి మాత్రం నున్నగానే పడతారు, జీవితం మాత్రము ఎంత మాత్రం మంచిగా ఉండదు. అది అటువంటి సంబంధంలో ఉన్నాడు ఈ వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒక దైవజనుడు కనుగొని, ఈ వ్యక్తి ఎలాగైనా బాగుపడాలి, ఈ వ్యక్తి ఎలాగైనా ప్రభు కొరకు నిలబడాలి, ఈ వ్యక్తి ఎలాగైనా స్వస్థత పొందుకోవాలి, ఎంతకాలం ఈ పాపపు ఊపిలో ఉంటాడని దైవజనుడు కనుగొని ప్రార్థన చేయగా ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. స్తోత్రం చేద్దామా? ఇప్పుడు స్వస్థత పొందిన వ్యక్తిని చూసి ప్రజలు గుసగుసలాడుతున్నారు, ప్రజలు విస్మయము నొందుతున్నారు, ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, ప్రజలు సనుగుతున్నారు. ఇంతకాలం బాగానే ఉండగా వీడికి ఇప్పుడేమైంది మాయరోగం అంటున్నారు. ఇంతకాలం బాగానే దక్షిణకి ఇప్పుడేమైంది వీడికి అనుకుంటూ బ్రతుకుతున్నారు. విమర్శించేవాడు ఎన్నటికి పైకి రాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ ఎదుటి వారిని నువ్వు విమర్శించినంత కాలం నీ జీవితంలో వర్ధిల్లటము కానీ, ఆశీర్వాదం చూడటం కానీ, సంతోషము చూడటం కానీ నీ తరము కానే కాదు. రెండవది, నిందలు మోపేవాడు పైకి రాడు. మూడవది, దూషించేవాడు పైకి రాడు. నాలుగవది, ఓర్చుకోలేనోడు పైకి రాలేడు. అటువంటి గుంపు. దేనికి విమర్శ, దేనికి విస్మయం, దేనికి ఆశ్చర్యం? సేవకుని విమర్శించటం, బాగుపడిన వాడు చూసి ఆశ్చర్యపడటం,
నడుస్తున్న వాడిని చూసి విస్మయమునందటం. అంటే ఈ గుంపు మంచి గుంపు కాదు. ఇది మంచి స్వభావం కలిగిన గుంపు కాదు. ఇది మంచి నైజము కలిగిన గుంపు కాదు. ఇది మంచి మనస్సు కలిగిన మనుషులు కానే కాదు వీళ్ళు. అసలు ఎందుకు విస్మయమునందుతున్నారు వీళ్ళు? ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు వీళ్ళు? ఎందుకు గుసగుసలాడుతున్నారు వీళ్ళు? అసలు జరిగిన విషయం ఏమిటన్నది మీకు తెలియాలి. ప్రజలు గుసగుసలాడుతున్నారు కదా ఇప్పుడు, ప్రజలు విస్మయమునందుతున్నారు కదా ఇప్పుడు, ప్రజలు విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు. ఏ విషయమును బట్టి ప్రజలు విమర్శిస్తున్నారు? దేనికి విమర్శించాల్సి వస్తుంది? దేనికి ఆశ్చర్యపడాల్సి వస్తుంది? దేని గురించి వీళ్ళ మీటింగులు, వీళ్ళ అన్నపానాలు మానుకోవటం? ఈ విషయంలో అన్నపానాలు మానుకోరులేండి. అవసరమైతే 2 పల్లెలు తినేను కూర్చుంటారులే, కానీ ఆ విషయాలు మానుకోవటం ఉండదు. ఆ నైజానికి చెందిన వారు వీళ్ళు. దేనికి? వాట్స్ గోయింగ్ ఆన్? అసలు ఏం జరుగుతుంది? దేనికి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు? మనము ముందుకు వెళ్ళాలి. మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. అసలు ఎందుకు ఈ మనుష్యులలో ద్వేషం అనేది ఏర్పడింది? అసలు ఎందుకు ఈ మనుష్యులలో క్రోధం అనేది ఏర్పడింది? అసలు ఎందుకు ఈ మనుష్యులు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది మనకు తెలియాలంటే కొంచెం ముందుకు వెళ్ళదండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని, ఈ మాట ఒక్కసారి నాతో పాటు చెప్పండి, పుట్టినది మొదలుకొని. ఇంకా మీలో ఉద్యమం రావాలా? ఇంకా కొంచెం. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక మనుష్యుడు. ఎప్పటి నుంచి కుంటోడు అంటాడు? నరసింహబాబు, నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచి. మధ్యలో వచ్చిన కుంటితనం కాదు వీడికి. పోలియో ద్వారా వచ్చిన కుంటితనం కాదు ఇది. లేదు మెడిసిన్ పడక వచ్చిన కుంటితనం కాదు ఇది. లేదంటే ఏదో రోగము ద్వారా వచ్చిన కుంటితనం కాదు ఇది. తల్లి గర్భములోనే పిండముగా ఉన్నప్పుడే తన అవయవాలు సరిగ్గా ఏర్పడలేదు, అవయవాలకు సరైన ఉజ్జీవం రాలేదు. బాబు చందు ఇటు రాయా, ఇడకు రాయా, అడ కూర్చో. మధ్యలో వచ్చిన వ్యాధి కాదు ఇది. తనకు ఎప్పటి నుంచి వెంటాడుతుందయ్యా ఈ వ్యాధి అంటే? ఎప్పటి నుంచి చెప్పండి? ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచి ఉందంట. ఏ రోగం? కుంటి రోగం. అంటే ఈ వ్యక్తి నడవలేడు, కనీసం కర్ర పట్టుకొని కూడా నిలబడలేడు, కనీసం ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద కూడా నడవలేడు ఈ వ్యక్తి. అటువంటి ఒక మనిషి శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కోటానికి కూర్చుంటుండంట. దేనికి కూర్చుంటుండు? అడుక్కోటానికి కూర్చుంటుండు. రోజు బాగుపడటానికి కాదు, భిక్షం అడుక్కోటానికి కూర్చుంటుండు ఈ వ్యక్తి. చూడండి ఆ మాట. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుకొనుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. వీడికి కొంతమంది అసిస్టెంట్స్ ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? చెప్పండి. ఉద్యోగస్తులు ఉన్నారు వీడికి, అసిస్టెంట్స్.
సూపర్వైజర్లు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు. దేనికో తెలుసా? రోజు వీడిని మోసుకొని పోవడానికి. ఎక్కడికో తెలుసా? శృంగారం అనే దేవాలయం దగ్గరికి. ఎందుకో తెలుసా? భిక్షం అడుక్కోవటానికి. వీడి వృత్తి మొదటిగా ఇతని స్వభావము కుంటివాడు, ఇతని వృత్తి భిక్షం అడుక్కునేవాడు. వాణ్ణి కొందరు మోసకపోతేనే తప్ప నడవలేనటువంటి వ్యక్తి. మీకు అర్థమవుతుందిగా ఏమని చెప్పా? కుంటివాడు, భిక్షం అడుక్కునేవాడు, కొందరు మోసకపోతేనే తప్ప నడవలేనటువంటి అనుభవంలో ఉన్నోడు. పుట్టినది మొదలుకొని ఒకే స్టేజ్లో ఉన్నాడండి. ఇక స్టేజ్ మారట్లే మనోడు. ఒకే గుడి దగ్గర, శృంగారం అనే దేవాలయం గుడి దగ్గర కూర్చుంటుండు. రోజు కొంతమంది దేశపాటు వాడు కూర్చోబెట్టడం, ఈ అసిస్టెంట్లు టైం పెట్టుకోవటం, ఆ టైం దాకా సినిమాకి పోయి రావటం. మరి అసిస్టెంట్లకు టైం ఉండిద్దిగా, వాడు అడుక్కుంటుండని వాళ్ళు ఏమంటే కూర్చుంటున్నాడు. ఇప్పుడు కాళ్ళు చేతులు కూర్చుంటాడా? కూర్చోడా? వాడు చెబుతుడు, అరే నన్ను ఇక్కడ దించారుగా, మళ్ళీ సాయంత్రం 5ంటికి రాండి. ఎన్నింటికి రండి? 5ంటికి రండి. ఈ లోపల మనకు మొత్తం దందా రెడీ అయిపోయిద్ది. ఈ లోపల మనకు మొత్తము సమానంతా రెడీ అయిపోయింది. 5ంటికి వచ్చి నన్ను పికప్ చేసుకోండి చాలు అంటే ఈ అసిస్టెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోయి సాయంకాలం 5ంటికల్లా రావటం, మనోడిని జత చేసుకోవటం, ఏమంటే మళ్ళీ ఎత్తుకొని పోవటం. ఎత్తుకొని ఎక్కడికి పోతున్నారు చెప్పండి? ఎక్కడికి పోతున్నారు? తాగటానికి. మరి అడుక్కున్నాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? వాడు బాగుపడేవాడైతే రోజు ఎందుకు అడుక్కుంటాడు? వాడు బాగుపడాలని ఆలోచన కలిగిన వాడైతే రోజు భిక్షం ఎందుకు అడుక్కుంటాడు అంటున్నా నేను. ఒకరోజు ఏదో గడవలేదండి, భిక్షం అడుక్కుండు వచ్చిని, ఇక బాగుపడటమేగా అంటే వాడు దానికి అలవాటు పడ్డాడు. దేనికో తెలుసా? అడుక్కోటానికి మాత్రమే అలవాటు పడ్డాడు. ఇక నిలబడటానికి అలవాటు పడలేదు వీడు, బాగుపడటానికి అలవాటు పడలేదు వీడు. చెడిపోయే వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు. కుంటివాడైనా, నడవలేనోడైనా, నడక లేకపోయినా కానీ ఏమంటే పాపములో ఉన్నవాడితోనే స్నేహం, తిరిగేవాడితోనే స్నేహం, గంజాయోడితోనే స్నేహం, వ్యభిచారం చేసేవాడితోనే స్నేహం, అక్రమ సంబంధాల్లో ఉన్నవాడితోనే స్నేహం. వీడు బ్రతుకు మాత్రం మారట్లేదు. మరి నేను కుంటోడినే, నా కుంటి బ్రతుకు తగినట్టుగా నేను బ్రతకాలి అన్న ఆలోచన లేదు వీడికి. నా స్వభావం ఇప్పటికే బాగోలేదే, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నానే, మరి ఇకనైనా నా బ్రతుకును మార్చుకుంటేనే తప్ప నాకు జీవితం అనేది లేదన్న ఆలోచన లేదు వీడికి. ప్రతిరోజు ఎత్తకరావటం, వాడు కూర్చోబెట్టడం, ఎత్తకరావటం, వాడు కూర్చోబెట్టడం, ఎత్తకరావటం, వాడు కూర్చోబెట్టడం. ఏమండే వీడు వయస్సు మీకు తర్వాత చెబుతాను నేను, ఈ అబ్బాయి వయస్సు ఎంతో మీకు తర్వాత చెబుతాను నేను. ఇటువంటి సందర్భంలో శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కుంటున్న వ్యక్తికి ఒక మంచి సేవకులు ఎదురయ్యారు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, ఇంకా మంచిగా చెప్పా. ఎవరు ఎదురయ్యారు? దైవజనులు ఎదురయ్యారు. అప్పటి వరకు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నవాడికి స్నేహితులు కూడా ఎక్కువైపోయారు. ఎవరు ఎక్కువైపోయారు? ఏమండే రోజు ఒక దగ్గర కూర్చుంటే ఇక స్నేహితులు ఎక్కువగారా? నిన్ను చూస్తుంటేనే పాను షాపుడు పాను కడతాడు, ఇక అంతే. వాడికి తెలుసు ఈడొచ్చేది పాను కోసమే. ఇక నిన్ను చూస్తే వాడికి అర్థమైపోయింది, తేత్తడు కొడతాడు, ఇక దా అంటాడు. వాడికి అర్థమైపోయింది, ఎందుకు? మనోడు వచ్చేది దానికే. ఇక నిన్ను చూస్తేనే అర్థమైపోయింది, ప్యాకెట్ దియ్యాలా, వెయ్యాలా, శుభ్రంగా నలపాలా, బొగ్గన పెట్టాలా. దేనికి వాడికి తెలుసు? ఈడొచ్చేది కైనీ కోసమే, ఈడొచ్చేది బీడీ కోసమే, ఈడొచ్చేది సిగరెట్ కోసమే అని వాడికి తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? చూడటంతోనే సిద్ధపరుస్తుడు. రామారావు ఊరిలోకి వచ్చిందంటే
ఎట్టుండిద్ది? పొద్దున్నే మైకి పట్టుకుని అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఏదో సాటింపు ఇయ్యాలా, మనకేదో మొత్తానికి ఉంది. ఇక మొత్తానికి మైకు పట్టుకున్నాడు, ఇక మనకేదో ప్రచారాన్ని అంటే ఆయన చూస్తే మీకేం అర్థమవుతుంది? ప్రచారం అనేది ఉంది. ఇప్పుడు అర్థమైందిగా మీకు? ఆయన చేతిలో మైకు చూస్తే మీకు అర్థమైపోతుంది మనకేదో గుడ్ న్యూస్ తెచ్చిండు. ఏమంటే ఫ్రీగా వచ్చేదైతేనే అమ్మయ్యా అనుకుంటారు. 250 కట్టాలంటే మేమే ఆడ తెచ్చాము, నీ సాటింపు నువ్వు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏనండి మంచి డిసిషన్ తీసుకున్నాడండి ఆడవాళ్ళకి. మీకు తెలియదు కదా, నేను చెబుతున్నానండి. ఈరోజు ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. డ్వాక్రా మహిళలు ఎంతమంది ఉన్నారు? సేపు పైకి ఎత్తండి. అబ్బో ఎత్తండి. డ్వాక్రా మహిళలందరూ సేపు పైకి ఎత్తండి. మీరందరూ డ్వాక్రా మహిళలేగా. మీకంటూ 2 షేర్లు ఫ్రీగా ఇస్తాడంట ఆయన. ఎమ్మన్నా మీరు మాట్లాడకూడదు. మీరేమంటారంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారు. అదే 2 షేర్లు మీకు రావాలంటే సబ్సిడీకి 400 కట్టండి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 300 వస్తాయి. మాకు 3 షేర్లు వస్తాయి. నువ్వు ఇచ్చే 200 షేర్లకే మేము 400 సబ్సిడీ కట్టాలా అంటే తీసుకుంటారా? తీసుకోరు. అంటే మనిషిని చూస్తే అర్థమైపోతుంది ఈ మనిషి అలవాటు ఏంటో, ఈ మనిషి స్వభావం ఏంటో, ఈ మనిషి ఆలోచన ఏంటో, ఈ మనిషి మాట ఏంటో ఆటోమేటిక్గా మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది. ఈ కుంటివాడిని చూసిన ప్రతి ఒక్కరూ శృంగారమైన దేవాలయం దగ్గర లేపుదామనుకున్నవాడు ఒక్కడ లేడు, నడిపిద్దామనుకున్నవాడు ఒక్కడ లేడు, బాగు చేద్దామనుకున్నవాడు ఒక్కడ లేడు, సమాధాన పరుద్దామనుకున్నవాడు ఒక్కడ లేడు. బాధలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఓదార్దాం అనుకున్నవాడు ఒక్కడ లేడు. ఆడు హృదయం కూడా బండరాయి అయిపోయింది. ఇక ఎందుకో తెలుసా? ప్రేమించని మనుషుల మధ్యలో ఉన్నప్పుడు వాడికి ప్రేమ ఏడ దొరికిద్దండి? ఇంకా ప్రేమనే చూపించని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు ఏమండి, ఆప్యాయతగా మాట్లాడటానికి రాని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నప్పుడు వాడు హృదయం ఇంకే పని చేసిద్ది? వాడు కూడా ఆ మనుషుల్లోనే కలిసిపోయిండు. వాడు కూడా వాళ్ళలాగే బ్రతుకుతుండు, వాళ్ళలాగే బిహేవియర్ చేస్తుండు, వాళ్ళలాగే మాట్లాడుతుండు, వాళ్ళలాగే చూస్తుండు. త్రాగటం, తిరగటం, సినిమాలని, జోదాలని, వ్యభిచారం అని, అక్రమ సంబంధం అని, కైనీలని, బీడీలని, సిగరెట్లని, నానా రకాలుగా శరీరాన్ని పాడు చేసుకుంటుండ కానీ ఆడిని బాగు చేద్దామన్నవాడు ఒక్కడు కూడా లేడు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర. ఒక సమయం వచ్చింది, దైవజనులు దేవుడు ప్రేరేపించిండు, మీరు ఆ ప్రాంతం వెళ్ళండి. ప్రార్థన చేసుకునే సమయానికి 2 దైవజనులు వెళ్తుంటే ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడిగిందంట వాళ్ళని. ఏమడిగిండు? అలవాటు ఉన్నోడు పొరపాటును కూడా తప్పు చేయడు. అలవాటు ఉంది కాబట్టి ఆ అలవాటులో ఉన్నాడు వాడు. అలవాటు ఉన్నాడు పాపం చేస్తుండు అంటే అదేం పెద్ద కొత్త ఏం కాదు వాడికి. అది పాపంలో ఉన్నాడు కాబట్టి వాడు పాపం చేస్తుండు. యథావిధిగానే మనుష్యులు వస్తా పోతా ఉంటే ఈ కుంటివాడి ఎదురుగా దైవజనులు 2 నడిచి వెళ్తుంటే ఈ కుంటోడు వాళ్ళ దైవజనులను అనుకోలేదు. దైవజనులు అనే విషయం వాడికి తెలియదు అసలు. ఆ విషయం తెలియక యథావిధిగా దైవజనులు 2 అలాగ వెళ్తుంటే తల పైకెత్తి 2 చేతులు ఇట్ట ఒక చేయి కింద ఒక చేయి పెట్టి అయ్యా అన్నాడు. ఏమన్నాడు? బాబు అన్నాడు. ఏమన్నాడు? దేహి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా కొద్దిగా సహాయం చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఎంత రిక్వెస్ట్గా అడిగిండో. ఎందుకంటే వాళ్ళకి అలవాటేగా మరి. భిక్షం అడిగేవాడికి ఈ 3 మాటలే వస్తాయి: అయ్యా, అమ్మా, దేహి, భిక్షం అంటాడు. ఇక అంతేగా, ఇంకేమన్నా అంటాడా? ఆ డైలాగే వాడిండు. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు అడిగిండని చెప్పేసి
దైవజనులను అడిగిన వెంటనే ఈ వ్యక్తి ఇప్పుడు దైవ సేవకులకి వెళ్ళి చూస్తుండు. అయ్యా అన్నాడుగా. అయ్యా అనటంతోనే దైవజనులు నిలబడ్డారు. ఇక వాడు ఎదురుకొచ్చి నిలబడ్డారు. నిలబడిన వాళ్ళకి వెళ్ళి తేరి చూస్తుండంట. ఏదన్నా ఇస్తారేమో. వీళ్ళ బట్టలు తెల్లగున్నాయి, ప్యాంటు తెల్లగుంది, సొక్కా తెల్లగుంది, లోపల బన్నీ తెల్లగుంది. ఏమంటే నూనె నున్నగా పెట్టారు, ఇంత మచ్చలేదు బట్ట మీద. మొత్తానికి రిచ్ క్యాండిడేట్లే వీళ్ళు. ఏ క్యాండిడేట్లు? రిచ్ క్యాండిడేట్లే. కొంతమందికి ఏమి లేకపోయినా ఎట్టుంటారండి? ఏముండదు కానీ ఎట్టా పడతారు. ఆడు ఏమి లేకపోయినా వాడికి అలవాటు. అది ఏమి లేకపోయినా వాడికి అలవాటుగా అంతే. ఇక సొక్కా నలగకూడదు, సెంటు బాట్లు మూతపడకూడదు. కొంతమంది కష్టము చేయకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు. కష్టపడేవాడిని కాదు నేను అనేది. వాడికి అలవాటు అది. అలా బ్రతకడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. కానీ దైవజనుడు అలా బ్రతికేవాడు కాదు. దైవజనుడు అలా జీవించేవాడు కాదు. అలా నైజముగా పడిన సేవకులను చూసి, అయ్యా మీరు మంచిగా ఉన్నారయ్యా, చూడటానికి అందంగా ఉన్నారయ్యా, అయ్యా ఈ కుంటోడిని జ్ఞాపకం చేసుకోండి బాబో అని 2 చేతులు జోడించి అడుగుతుండు. కొద్దిగా డైలాగులు మారుతారు. బట్టలను చూసి కూడా అడుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వస్త్రాలను చూసి కూడా డైలాగులు, ఇల్లును చూసి కూడా డైలాగులు మారుతారు. గుడిసె దగ్గరకు పోయారు అనుకో, అమ్మో అంటాడు. ఏమంటాడు? అమ్మో అంటాడు. డాబా దగ్గర పోయింది అనుకో, అయ్యగారు అంటాడు. ఏమంటాడు? గుడిసె దగ్గరకు పోతేనేమో అమ్మో అంటాడు. డాబా దగ్గరకు పోతే అయ్యగారు, అమ్మగారు పలకపోయినా అమ్మగారు, అయ్యగారు పలకపోయినా అయ్యా నేను వచ్చానయ్యా అంటాడు. అలాగా ఇప్పుడు దైవజనులు చూసిన వీడు వినయ భయభక్తులు కలిగి ఇంకా ఏదో మంచిది ఇస్తారు, వీళ్ళు బాగున్నారు, మంచిగా పద్ధతిగా ఉన్నారు అని వాళ్ళు భిక్షం అడిగిందంట. భిక్షం అడుగుతూనే పేతురు యోహానులు చక్కగా జేబులో చేయి పెట్టారు. స్తోత్రం చెప్పండి. ఏం పెట్టారు? నువ్వు నన్ను అడిగిందండి, నేనేం చేశా? బాబు పాపం భిక్షం అడిగిండు అని ఉన్నోళ్ళలాగా చేయి పెట్టా. నిజంగా నా దగ్గర ఏమి లేవు. నా దగ్గర ఏమన్నాయా? ఇటు చేయి పెట్టా, నుంచున్నా. ఇక ఆడేం చేస్తాడో తెలుసా? తేరు చూస్తాడు. అబ్బా ఏదో దేస్తాడు, ఏదో ఎత్తడు, గట్టిగా ఎత్తడు, ఏదో ఉంది. ఈరోజు నాకు కలిసి వచ్చింది. సాయంత్రం మా స్నేహితులకి పుల్లు ఏంది? వీడికి కలిసి వచ్చేది కొద్దిగే, వీడు కష్టపడేది 200 రూపాయలు కూలే ముఖానికి. రేత్రంతా పోయి తెల్లారుజాము రేత్రంతా తెచ్చేది 500. మళ్ళీ మనోడు ఖర్చు ఎంత? ఎచ్చులకి 1000 ఎచ్చులు అన్నమాట. అయ్యి ఏందయ్యి చెప్ప, నోరు తెరు, దెయ్యాలు పోతాయి. ఏందది? నేను చెప్పింది కరెక్టా కాదా? తెచ్చేదేమో కొద్దిగా, పెట్టేది ఎక్కువ. ఇంటి దగ్గర పిల్లం ఏటనబాని, కట్టుకున్న భార్య ఏటనబాని, పుట్టిన పిల్లలు ఏటనబాని, వాళ్ళ తినకపోని, నేను తాగానా, శుభ్రంగా పడుకున్నానా, లేచానా, అయిపోయిందా అని అనుకుంటుండు. అయ్యగారు చేపులో చేయి పెట్టిండు. దస్సదియ్య ఏదో మొత్తానికి నాకు ఈరోజు కలిసి వచ్చింది, కోడి మాసమే కలిసి వచ్చింది అని ఆడనుకుంటుండు. ఈ లోపల అయ్యగారు చెయ్యి లోపలికి పెట్టి శుభ్రంగా చెయ్యి బయటికి తీసి ఎట్ట అన్నాడు. అయ్యా మళ్ళీ ఏమంటుండు? మళ్ళీ అయ్యా అంటే పేతురు గారి పని అయిపోయాక యోహాను గారు ఇంకా తేరు చూస్తుండీడు. ఆయన అయిపోతే ఏనైనా ఇద్దరం పక్కనుంటే చూడండి, ఒకళ్ళు ఇత్తు ఒప్పుకోరు. మీకు ఈ అనుభవం ఎదురై ఉండిద్ది. ఒప్పుకుంటారా?
ఇద్దరం ఒకటేనమ్మా అంటాం మనం. ట్రైన్లో కానీ, బస్సులో కానీ, బస్ స్టాండ్లో కానీ ఇద్దరం ఒకటే. ఇప్పుడు శ్రీను గారు నేను కలిసిపోతామండి. నాకు ఆళ్ళు లేవు. ఆయన ఏం చేస్తాడు, ఇచ్చేటప్పుడే చూస్తారు ఇద్దరం ఒకటే. ఇప్పుడు అట్లా చెప్పాలి చెప్తుంది ఇచ్చేవాళ్ళకి. ఇద్దరం 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 అయినా కానీ కొద్దిగా అంత దూరం మళ్ళీ వచ్చి బాబు అయ్యా అంటుంది. ఏమంటే యోహాను గారు చేపలో చేయి పెడితే వాడు చూస్తుంట కదా, అబ్బో నువ్వు ఈపోతే నీడయింది చూశారులే, నీ తెల్ల బట్టలు చూసిన వేదా అనుకున్నా ఫా అంటారు కొంతమంది. మొన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చిండు, అడుక్కున్నాడు. అడుక్కోవాలిగా, నువ్వు వచ్చింది ఎందుకు? ఎద్దును తీసుకొని. ఎద్దునా? అవునా. గంగెద్దును తీసుకొని వచ్చిండు. నువ్వు వచ్చినోడు ఏం చేయాలా? శుభ్రంగా పెట్టింది తీసుకోవాలా, లేదంటే పోవాలా. దాన్ని తీసుకొని వచ్చి అంటాడు చెవుగిల్లుకుంటా, ఇదిగో ఎడవుగుతుంది చూడయ్యా, తల ఊపుతుంది చూడయ్యా, ఎడున్నది అయ్యా, మీరంటే ఎంత ఇష్టపడుతుందో ఇది. నేను అప్పుడే లెగిసి బయటకు వచ్చా. దాని చెవుగిలవటం ఆపరా నువ్వు ముందు. ఏమంటే మనోళ్ళు ఎంత ఉత్సాహంగా, వీళ్ళకి తెలియదు ఈ మందకి వాడు చెవుగిలుతుండని. అమ్మ అయ్యగారికి సలాం కొట్టంటే వాడు కింద కాలు కొడతాడు, ఆ సంగతి వీళ్ళకి తెలియదు. అదేం చేసిద్ది ఎట్టనిద్ది. ఏం చేసిద్ది? ఓ ఇలా చూడేక 10 రూపాయలు తెచ్చినాము లోపలికి పోయి ఏడబెట్టాను ఇందాక 50, ఆ 50 తెచ్చింది. ఎందుకు? ఆవు సలాం కొట్టింది. చెప్పటంతో ఏం కొట్టింది? సలాం. ఇక ఊపితే చాలు పండగే, ఏది ఊపినా పండగే మనకి. ఇది ఎందుకు ఊపింది, దీని పక్కనోడు ఎందుకు గిల్లిండు అన్నది ఆలోచన చేయరు. వాడు వచ్చి అంటాడు, మీ ఇంట్లో సమాధానం లేదు. ఎవరింట్లో? మా ఇంట్లోనంట. ఎవరింట్లో? మా ఇంట్లోనే. మీ ఇంట్లో సమాధానం లేదమ్మా. నేను లేను మళ్ళీ అమ్మగారికి ఒకరోజు. మీది ఎందు ఒక చీకటి ఎంటాడుతుంది మిమ్మల్ని. ఎవరిని? మమ్మల్ని. ఏమంటే ఇవన్నీ ఏదేదో చెప్పిందంట. చెప్పి మన మెట్లు పక్కన నా వాల్ పోస్టర్ ఉండిద్ది. ఏముండిద్ది? వాల్ పోస్టర్ ఉండిద్ది. వాడు తేరా చెప్పి చూసిండు. అబ్బా యాడ చెప్పాలో కూడా తెలియట్లేదు నా ఎద్దు నాకు అనుకున్నాడంట. చెప్పరానోడి దగ్గరే చెప్పానే, పాస్టర్ గారి దగ్గర చెప్పాను నేను. అసలు ఏమండి అన్నీ ఎరిగినోడి దగ్గరకు వచ్చి చెబితే అసలు ఎట్టుంటాడో. నేను అన్నా సాత్వికంగా, ఇంత బియ్యం అని ఒక 10 రూపాయలు ఇపోమ్మా అన్న. ఇక అప్పటి నుంచి మా ఇంటికి వెళ్ళి రావట్లే. ఆ తండ్రిలోకి వస్తుండలే కానీ ఎద్దును తీసుకొని తిన్నగా పోతుండు. ఇక రాడు. ఎందుకో తెలుసు? నాకు సత్యము తెలుసు కాబట్టి. ఏది వాస్తవమో అవాస్తవమో నాకు తెలుసు కాబట్టి. ఏది నిజమో ఏది నిజము కాదో నాకు తెలుసు కాబట్టి. పరిశుద్ధ గ్రంథం అంతటిని తెలుసుకున్న వాడిని కాబట్టి. దేవుడంటే ఏంటి అని తెలుసుకున్న వాడిని కాబట్టి. దేవుడంటే ఎవరు అని ఎరిగిన వాడిని కాబట్టి. ఆడు అనుకుంటుండే ఇప్పుడు యోహానుకెళ్ళి చూసి, పేతురు నువ్వు ఇపోతే ఇతను ఇత్తడులే అని చెప్పేసి. యోహాను కూడా ఏమీ లేదు. వాడు బాధ అంత బాధ కాదు. ఇక బోండయ్య ఏడు ఎందుకున్నారు ఏమంటుండో, ఇచ్చోళ్ళు అలాగ నిలబడ్డారు. పోండయ్యా, నా కస్టమర్లు అందరూ దాటిపోతున్నారు మిమ్మల్ని చూసి. ఇప్పుడు వెనకొచ్చే కస్టమర్లు ఏమనుకుంటారు, వీడికి ఏదో మొత్తానికి కలిసి వచ్చింది. ఇలా తెల్ల బట్టలలో కలిశారు. ఏ బట్టలలో? తెల్ల బట్టలు కలిశారు. ఇక మనం వేయిపోయినా ఏమి వీడికి రోజేసేవాళ్ళు కూడా పోతున్నారు. వీడికి భయం వేస్తుంది. అబ్బా 10 రూపాయలు వేసాము పోయింది, 5 రూపాయలు వేసాము, వీళ్ళు ఏదో ఎత్తారనుకుంటే వేసేవాళ్ళు అందరూ మొత్తం పోయారండి. వీడొక్కడు మిగిలిండు. వేసేటట్టుకి వీళ్ళ సేవకులు మిగిలారు. ఇప్పుడు ఈ ఆశ అంతా ఏమిటంటే, తేరి చూస్తుండే ఇంకా ఏదన్నా దొరికిద్దేమో, ఏదన్నా ఇస్తారేమో. ఏమంటే వాడికి పెళ్ళి కూడా అయిందండి. ఏమైంది? నడవట్లేదుగా పెళ్ళి ఎట్టయింది, అందరూ చేసుకుంటున్నారు. మొన్న కామ సంబంధం అడుగుతుంది నన్ను. పిల్ల గుడ్డిదైన బాధ లేదంటుంది, చెయ్యి వంకరున్న బాధ లేదు,
నడవకపోయినా బాధలేదు, మా ఇంట్లో ఆగపడితే చాలంటున్నామా. ఏందంట, చూసిన ఏ సంబంధం రావట్లే వాడికి, నువ్వన్న చేసి పెట్టాయో కొద్దిగా నీ చేతిలో పెడుతున్నా అయ్యో అంటున్నామా. అదేందా, ఇప్పుడు ఎవరండి చేసుకోకుండా ఉండేది? ఆడు పెళ్లి చేసుకున్నాడు, కుంటోడైనా వాడికి మిస్సెస్ ఉంది, కిడ్స్ కూడా ఉన్నారు, వాడికి పిల్లలు కూడా ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, ఏమంటే సూపర్వైజర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా కానీ ఈ మాట గుర్తుపెట్టుకోను, కట్టుకున్న భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మోసేవాడు ఉన్నాడు, దింపేవాడు ఉన్నాడు, కలిసి తాగేవాడు ఉన్నాడు, కలిసి పాపం చేసేవాడు ఉన్నాడు, కలిసి జోదమాడేవాడు ఉన్నాడు, కలిసి వ్యభిచారానికి తీసిపోయేవాడు ఉన్నాడు. కానీ వీడికి లేనిదేందో తెలుసా? అందరూ ఉన్నా కానీ బాగు చేసేవాడు లేడు, అందరూ ఉన్నా కానీ నిలబెట్టేవాడు లేడు, ఎంతమంది ఉన్నా కానీ వాడి క్షేమాన్ని కోరుకునేవాడు ఒక్కడు లేడు, వాడు బాగుపడాలని కోరుకున్నవాడు ఒక్కడు లేడు, వీడి కుంటితనం పోవాలి అనుకున్నవాడు ఒక్కడు లేడు. అటువంటి సందర్భంలో దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడు ఆడిని చూసి అంటాడు కదా, మా యొద్ద నీకిచ్చుటకు ఏమీ లేదులే, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాము, తీసుకుంటావా అన్నాడు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఆ మాట చూడండి, 3వ వచనం నుంచి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా, ఏమడిగిండు? నేను చెప్పింది అదే ఇందాడదాకా. ఏమడిగిండు? భాగ్యమ్మ బిగ్గర చెప్పి ఏమడిగిండు? భిక్షమడిగిండు. అడిగితే ఏం జరిగింది? వాడు వారి యొద్ద, ఆ పేతురును యోహానును వారిని తేరు చూచి మా తట్టు చూడమని. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. ఎవరి తట్టు చూడాలి నువ్వు? పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. స్తోత్రం చెబుదాం. సేవకుడు దేవుని పోలి నడుస్తాడు, సంఘము సేవకుని పోలి నడవాలి, సేవకుడు సంఘము దేవుని పోలి నడవాలి. ఆ క్షణము నీలో అద్భుతాలు జరుగుతాయి, నీలో స్వస్థతలు జరుగుతాయి, నీలో కార్యాలు జరుగుతాయి, నీ కుటుంబం ఆశీర్వదింపబడిద్ది. తేరి చూడాలి మా దైవజనుడు ఎలా నడుస్తుండో, మా దైవజనుడు ఏ రీతిగా నిలబడుతుండో, మా దైవజనుడు స్వభావం ఎలాగున్నది, మా దైవజనుడు సాక్ష్యం ఎలాగున్నది, దానిని బేస్ చేసుకుని సంఘం ముందుకెళ్తూ ఉండాలి. మాకెళ్ళి చూడు అన్నాడు పేతుడంతే. అప్పుడు చూడండి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుననుకొని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాడంట. ఏముంచాడంట? కనిపెడుతున్నాడు, లక్ష్యముంచుతున్నాడు. అంటే చూపుతో కనిపెడుతుండు, హృదయంలో ఆశ పెడుతుండు. ఎందుకు? వాడికి ఏదన్నా దొరికిద్దేమన్న ఆశ. మంచి వస్త్రాలు ధరించారు, చక్కగా ఆగపడుతున్నారు దైవజనులు. ఏదో ఒక కృప దొరికిద్ది నాకు కూడా ఇయ్యాల, కొంత సొమ్ము ఎక్కువ దొరకొచ్చు, బంగారం దొరకొచ్చు, ఏదో అనుకుంటున్నాడు, లక్ష్యము కూడా ఉంచుతున్నాడు. మరి దైవజనుల దగ్గర ఏముండిద్ది? అక్కడ పేతురు అంటాడు చూడండి, అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పు. ఏం కలిగి ఉంటాడు సేవకుడు? సేవకుడు కలిగి ఉండేదేంటి? మంత్రాలు కలిగి ఉండడు సేవకుడు. ఏం కలిగి ఉంటాడు సేవకుడు? మాయ మాటలు కలిగి ఉండడు సేవకుడు. మరి ఏం కలిగి ఉంటాడు సేవకుడు? మోసపుచ్చే రీతిగా ఉండడు సేవకుడు. మరి ఎలా ఉంటాడు సేవకుడు? పడేసేవాడు సేవకుడు కాదు, బలహీనపరిచేవాడు సేవకుడు కాదు,
బంధకాల్లో ఉన్నవారు చూసి నవ్వేవాడు సేవకుడు కాదు, విశ్వాసి కాదు. మరి ఏమి కలిగి ఉంటాడు సేవకుడు? సేవకుడు ఉద్దేశించేదేమిటి? సేవకుడికి కావాల్సింది ఏమిటి? పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు. నువ్వు మా బట్టలను చూస్తున్నావేమో, మా వస్త్రాలను చూసి ఒకవేళ నా దగ్గర బంగారం ఉందనుకుంటున్నావేమో, మా టిక్టాక్ను చూసి మా దగ్గర వెండి ఉందనుకుంటున్నావేమో, నువ్వు మా దగ్గర మాయమంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, కట్లు కడతాననుకుంటున్నావేమో, అంతర్విస్తాననుకుంటున్నావేమో, తాయితునిస్తాననుకుంటున్నావేమో. అయ్యేమీ నా దగ్గర లేవు. వాళ్ళందరూ మనుషులను మాయ చేసేవాడు, వాడే మాయాడు, అనేకులను మాయపరుస్తా ఉంటాడు. వాడే చీకట్లో ఉన్నాడు, అనేకులు చీకట్లో వేస్తాడు. నేను మొన్న ఒక సాక్ష్యం చెప్పా శ్రీనుకి. నందిగాములో ఒక ఆమె జ్వరం తగులుతుందని తాయిత్తు కట్టించుకుందామని చిలకలూరుపేట పోయింది. ఏ పేట? మీరందరూ బతికే ఉన్నారు, స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. బాగానే ఉన్నారండి మీరు. ఏ పేట పోయింది? చిలకలూరుపేట పోయింది. ఎక్కడి నుంచి? నందిగం నుంచి పోయింది. జ్వరం తగిలిందేమో 2 రోజులు. ఎవరో ఒక ఆమె వచ్చి చెప్పిందంట, తిక్కలదానా, తిక్కలదాని చేయబట్టి ఎట్టు ఉంటున్నావు నువ్వు, నీ అంత తిక్కలది అసలు మన ఊర్లోనే లేదు. అసలు ఏందో నీ జుట్టు ఏందో, నీ ఇల్లు ఏందో, నీ షెమ్మేందో, నీ పల్లెం ఏందో, నీ వాకిలేందో తిక్కలదానా, పో ఆడ పోయి రారాదు తిక్కలదానా అన్నదంట. నిజంగా ఈ తిక్కలదే, తిక్కలదాన అందగా ఈ తిక్కలదే నిజంగానే తిక్కల టికెట్ కొనుక్కొని చిలకలూరుపేట పోయింది. ఏమంటే పోయి వాడేదో ఒక తాయితీ గడిచి తీసుకుని వచ్చి పడుకుంటే మంచం కిందకి పైకి లెగుతుందంట. ఎట్లా లెగుతుందంట? తాయితీ కట్టుకొని వచ్చింది కానీ మంచం కిందకి పైకి లెగుతుందంట. ఆ 2 రోజులన్నా మంచిగా పడుకుంది. ఏది? ఈ తాయితీ కట్టుకొని రాకముందు 2 రోజులు కొద్దిగా మంచిగా పడుకుంది. జరవో బొరవో డోలో డీలో వేసుకొని చదువు రాకపోయారు. ఇప్పుడు చూస్తున్నారుగా, జరవ వస్తే డోలో 650, జలుబు చేస్తే సిట్రిజన్. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఇక మన ఊరికి ఆశా వర్కర్లు అవసరం లేదు, వాళ్ళే స్టన్ అవుతున్నారు పోయి ట్యాబ్లెట్లు అడుగుతుంటే. అమ్మ ఎల్లో ఫర్ ఒకటి, ఏ ఫరు అంటే ఇప్పుడు నర్సుకి అర్థమైపోతుంది. ఆమెకి ఉదయం నుంచి పాప ఏదో ఆయాసం ఉంది. ఏమంటే పొయ్యి తీసుకొచ్చుకున్న కాంచి మంచం ఎగురుతుంది దిగుతుందంట. రాత్రి 12 అయితే చాలు. ఇక ఒకరోజు ఏమొచ్చిందంట, ఒకరోజు వచ్చి ఎట్టుందక్క పంపించాగా, ఎలా ఉంది నీ ఆరోగ్యం ఎట్టుందంటే, ఏమంటామో ఏమోలే కానీ అంతకుముందన్న కొద్దిగా మనస్ఫూర్తిగా నిద్రపోయా కానీ దీన్ని తెచ్చుకున్న కానిచ్చి మంచం ఎగురుతుంది లేగుతుంది. నా వల్ల అట్లా ఇక ఏం చేయమంటావు అంటే మళ్ళీ ఒక దగ్గరకు పో అందంత. ఇది అట్టు ఉంచుకో, మళ్ళీ ఇంకో దగ్గరకు పో అంటే మళ్ళీ ఇంకో టికెట్ కొట్టించిందంట. తిక్కలది ఏం కొట్టించింది? ఈ తిక్కలది ఇంకో తిక్కల టికెట్ కొట్టించుకొని ఇంకో తిక్కలు ఊరిపోయింది. ఇంకొకటి తీసుకొచ్చుకుంటే ఇక ఈ మనసు ఇటు జరుగుతుందంట. ఒక తాయిత్తేమో కిందకి పైకి లేపుతుంది, ఒక తాయిత్యం ఇటు నడుతుంది అటు నడుతుంది. ఇది నిజంగా జరిగిన విషయం, జోక్ కాదు. మనిషి అతలకుతలమైపోతుంది, తగ్గిపోయింది. చాలా లావుగా ఉన్న వ్యక్తి సన్నగా అయిపోయింది. రోగం తగ్గట్లే, ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు. తీర ఒక దైవజనుడు నాలాంటి సేవకుని కనుగొని ప్రార్థన చేయించుకోవడానికి పోతే, ప్రార్థన చేసేటప్పుడు దైవజనుడికి నేనేమడిగానంటే, నీ ఒంటి మీద ఏమన్నా తాయితుందా? లేదండి. అంత జరిగినా కానీ నీకేం రాలే చెప్పండి. చింత చచ్చిన కొంతమందిలో పులుపు సావదు. ఆ మనసు అటెగిరినా ఇంత లెగిసినా మరి ఉందయ్యా అని చెప్పొచ్చుగా. లేదా అసలు మేము ఎటు బాగు నీకు తెలుసా,
మేము ఎటు పోం, అసలు నీకు తెలియదు, మేము ఇంట్లోనే ఉంటాం అంటే సర్లేని ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్పిండు, ముందు ఆమె శరీరం మీద ఉన్న తాయితుంది ఏమని అన్నాడు. నేను కళ్ళు తెరిచి, నువ్వేమో లేవంటున్నావు, దేవుడేమో ఉన్నాయి అంటుండు, నువ్వేంది లేవంటున్నావు అంటే అప్పుడు అనిద్ది కదా, ఏడో 2 ఉన్నాయి అయ్యా అంటుంది. ఏమంటుంది, ఈయనకు 2 ఉన్నాయి అంటే సాతాను మొహం దాన. అన్నీ కావాలంటే ఎట్టా? రోగం తగ్గాలని బుద్ధి మారదు, బిడ్డలు మారాలని స్వభావం మారదు, ఇల్లు బాగుపడాలని గుణం మారదు, నీ లక్ష్యం మారదు. తీరామకు ప్రార్థన చేసిన తర్వాత మీరు నమ్మరు కానీ ఆశ్చర్యకరముగా దేవుడు ఆమెను స్వస్థపరిచిండు. ఆ తాయితులు తీసి నేను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమన్నదో తెలుసా? నీ ఆత్మ నాది అని రాసిండోడు. ఏమని రాసిండు? నీ ఆత్మ నాదని రాసిండు. వాడు వశీకరణ చేసిండు వాడు ఆ మనిషిని. ఇక ఈ మనిషికి జబ్బు వచ్చినప్పుడల్లా వాడి దగ్గరికే పోయింది. ఇక ఈ మనుషుల నమ్మకం అన్నమాట. ఈ మనిషి మాత్రం తగ్గదు, రోగం తగ్గదు, జబ్బు తగ్గదు, ఇల్లు బాగుపడదు, చీకటి బాదు, జీవితం మారదు, డబ్బులు మాత్రం అన్ని పోసుకొని పోయింది. ఆ మరుక్షణమే ఆమె నిమిత్తం ఉపవాసాలుండి 4 వారాలు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతముగా కుటుంబాన్ని మార్చిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి తెలియదు, ఏదో ఇచ్చిండు తెచ్చుకుంటున్నాం వేసుకుంటున్నాం అనుకుంటారు కానీ అసలు ఇప్పుడున్న పరిస్థితులలో మానవుడు అసలు ఏ తాయితును ధరించకూడదు మీకు తెలియదు. ఇది ట్రూత్. నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ దైవజనుడిగా చెబుతున్నా నేను, నీకు తెలియకుండానే అపవాదు నిన్ను వెంటాడిద్ది, దెయ్యాలు నీ దగ్గరకు వస్తాయి, లేకపోయినా రోగం నీ మీదకు రోగం వచ్చిద్ది, నీకు సమాధానం ఉండదు. అప్పటి వరకు బాగానే ఉంటావు, నీ పిల్లలతో బాగుంటూ, నీ మనవలతో బాగుంటూ, నీ మనవరాలతో బాగుంటూ, కానీ తెలియని రోగము నీ ఇంట్లో ఏలుబడి చేసిద్ది. తెలుసుకోవాలి, మానవుడు ఆత్మనేత్రములు తెరవబడాలి. ఈ లోక సంబంధమైన దేవత అంట అనేక మంది నేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేసిందంట. ఇప్పుడు వాడు అనుకుంటున్నాడు ఏదో దొరికిద్ది సేవకుల దగ్గర, నాకు ఏదన్నా తాడిస్తాడేమో. మొన్నగా మన ఊర్లో చెప్పులు పెడుతుంది ఇంటి ఎదురుగా, పాత చెప్పులు. ఏ చెప్పులు అయ్యి ఆమె కాదు, ఇట తగిలిస్తుంది. ఎందుకు అక్క అన్న, దెయ్యాలు రాకుండా అంట. ఎవడో తిరిగి వచ్చిన చెప్పులు ఏమో ఇంటికి పెడితే ఇప్పుడు ఆమె ఇంటికి ఏమి రావంట. అసలు ముందు నువ్వు దెయ్యమైన సంగతి నీకు తెలుసా? తెలియట్లే. చెప్పులు తగిలితే దెయ్యం రాదని చెప్పింది ఎవడండి వీళ్ళకే? చెట్టు పెడితే దెయ్యం రాదు, మొక్క పెడితే దెయ్యం రాదు, ఎవడు మీకు చెప్పినాడు? మానవుడు కల్పించిన పద్ధతి ఇదంతా. నేనేమంటాను తెలుసా? క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. బిగ్గరగా స్తోత్రం చెప్పు, ఇంకా మంచిగా చెప్పు. చదువురాని ముసలామ దగ్గరికి మంచి ప్రార్థన పరురాలు. ఈ సాక్ష్యం వినండి, గోదావరిలో జరిగింది. పాటలు పాడుకునిద్ది. ముసలోళ్ళు ఏం చేస్తారు? తింటాం, పాటలు పాడటం. ఇక ఒకటే పాట వచ్చంటే ఏమకి, కొంతమందికి ఒక పాట తప్ప 2 రావు. ఇక ఒకటే పాట వచ్చేమకి. ఆ క్యాసెట్టే నలగేసుకుంది 80 సంవత్సరాలు. ఏందా పాట? నడిపించు నానావా నడి సాంద్రమున్న దేవా నవజీవన మార్గమునా నా జన్మ ధరింప
80 సంవత్సరాలు పాడుకుంటూ బ్రతికింది ఒక్క పాట. ఒకరోజు దెయ్యం వచ్చిందంట. అది వచ్చి అనిద్దంట, పాడింది సాల్లేగా నాపు అంటుందంట. ఏమంటుందంట? పాడింది సాల్ లేప అంటే ఈ ముసలామా చూశారులే నువ్వు పో అంటుందంట. దెయ్యమేమో పాడింది సాల్ లేప అంటే ఈ ముసలామా ఏది చదువు రానావా, బైబిల్ చదవటం రానావా, ఏమంటే ప్రార్థన అంటే సరిగ్గా చేయటం రానామా, అర్ధరేత్రికి దెయ్యం వచ్చామని మభ్య పెడుతుంట అంటుంది. చూశారులే నువ్వు పో అంటుందంట. ఆపుతువా ఆపువా అంటే నీలాంటి వాళ్ళు బొచ్చడు మందిని చూశారు పో అంటుందంట. నేనెవరినో నీకు తెలుసా అంటుందంట. అసలు నేనెవరినో నీకు తెలుసా అంటుందంట ముసలమ్మ. నువ్వెవరు? నిన్ను చంపేసేదాన్ని అన్నదంట దెయ్యం. ఏమన్నదంట? నిన్ను చంపేసేదాన్ని అని దెయ్యం అంటే ఏమన్నదంట? దెయ్యం అడిగిందంట, నువ్వెవరు చెప్పంటే నేను సజీవుడైన దేవుని బిడ్డనందంట. స్తోత్రం చెప్పు. నువ్వు చంపితే చచ్చిపోవటానికి నేను భిక్షగత్తను అనుకుంటున్నావా అన్నదంట. దాన్ని అట్ట కూర్చోబెట్టి నేను ఒక మాట చెబుతా కానీ ఇంటవా అందంట దెయ్యాన్ని. చెప్పు అందంట. ఆడ కూర్చో అందంట. ఆడ కూర్చోబెట్టి మరలా పాటకు తగులుకుందంట. నడిపించు నానావా. ఇంకెందుకు ఉండిద్దండి దెయ్యం? ఉండిద్దా అంటున్నా. ముసలమ్మ హాయిగా శుభ్రంగా పడుకుంది, తెల్లారి లేచింది, బియ్యం తెచ్చుకుంది, గంజి కాసుకుంది, తాగింది. వచ్చేలో పోయే వాళ్ళందరికీ సాక్ష్యం చెబుతుంది, రాత్రి నాకు అడిగి దెయ్యం వచ్చింది. అదేందా? ప్రార్థన చేయంగా ప్రభు వదిలిపెట్టిండు, దేవుడు నన్ను కాపాడిండు, వచ్చిరాని మాటలే. కొంతమందికి ప్రార్థన ఎంత వచ్చినా దెయ్యాన్ని పోగొట్టుకోవటం. మళ్ళీ ప్రార్థన చేయమంటే మామూలుగా చేస్తారు. ప్రార్థన ఎంత ప్రార్థన పునాదులు కదిలినట్టే ఉండిద్ది. ఇప్పుడు సీను గారి ఇంటికాడ నువ్వు కన్నీళ్ళు గారితే ఇదేదో వైర్ కదులుతుంది అని అనుకోవాలి నేను. కానీ జీవితంలో మాత్రము అపవాదిని ఎదిరించేంత ప్రార్థన శక్తి క్రైస్తవుడి దగ్గర ఉండట్లేదు ఈ రోజుల్లో. వై? పాపం, ద్వేషం, అహంకారం, మూర్ఖత్వం, గర్వం. ప్రార్థన వచ్చన్న గర్వం, పాట వచ్చన్న గర్వం, అన్నీ తెలుసన్న గర్వం. ఈ గర్వం ఏం చేస్తుందంటే క్రైస్తవ్యంలో ఎదగనేకుండా చేస్తుంది. అదొక అపవాది. చెబుతున్నా చూడండి. తేరు చూశాడు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు కదా, నువ్వు అనుకున్నట్లుగా నా దగ్గర ఏ మంత్రాలు లేవు. స్తోత్రం చెప్పండి. ఏ మాయ మాటలు లేవు. స్తోత్రం చెప్పండి. ఎటువంటి బంధకాలు లేవు. స్తోత్రం చెప్పు. నేను కలిగి ఉన్నది ఒకటే ఒకటి. అదేమిటంటే నజరేడైన యేసు క్రీస్తు నామమున. స్తోత్రం చెప్పు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర వెండి లేదు, వెలగలరాలు లేవు. కానీ నా దగ్గర ఉన్నదేంటో తెలుసా? నీ దగ్గర లేని శక్తి నా దగ్గర ఉంది. నీ దగ్గర లేని అనుభవం నా దగ్గర ఉంది. నీ దగ్గర లేని పరిశుద్ధత నా దగ్గర ఉంది. అదేమిటంటే నేను సేవిస్తున్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామము కరణ నేను కలిగి ఉన్నాను. స్తోత్రం చెప్పు. క్రైస్తవుడు అదొక్కటి కలిగి ఉంటే చాలు. దేవుని నామమును స్తుతించుతూ బ్రతికితే చాలా. ఏం అవసరం లేదండి. నువ్వేం బత్తాడు ఏం తేవాల్సిన అవసరం లేదు, నల్లయి తేవాల్సిన అవసరం, తెల్లయి తేవాలి ఏం అవసరం లేదు ఆయనకి. నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను అడిగేది ఒక్కటే ఒకటి, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. స్తోత్రం చెప్పు. ఇంకేం అవసరం లేదు ఆయనకి. బలులు అవసరం లేదు, నైవేద్యాలు అవసరం లేదు ఆయనకి. నువ్వు అప్పులు చేసుకొని ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. ఆడెవడో పూసుకున్నాడని నువ్వు పూసుకోవాల్సిన అవసరం లేదు. ఆడెవడో అప్పులు పాలైండని నువ్వు అప్పులు పాలు కావాల్సిన అవసరం లేదు. ఆడేదో గ్రాండ్గా చేసిండని నువ్వు గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేని పేద వెధవరాలుని పరలోక రాజ్యములో చేర్చిండు దేవుడు. స్తోత్రం చెప్పు. ఎవరిని? పేద ఎదవరాలుని. ఏమిచ్చిందావా?
ఎవడికన్నా పిలిచి టెంట్లు వేసి బొక్కల చారు పెట్టిందా? ఏం పెట్టిందామా చెప్పండి? బోటీ కూర పెట్టిందా? తలకాయ కూర పెట్టిందా? మరి ఏం పెట్టింది? ఐస్ క్రీమ్ పెట్టిందా? మరి ఏం పెట్టింది? ఏమీ లేవు, ఏమీ లేదా. ఆమె ప్రవర్తనే పరలోక రాజ్యానికి చేర్చింది. స్తోత్రం చెప్పండి. ఆమె బిహేవియర్. మనుషుల మెప్పు కోసం ఎన్నో చేస్తూ ఉంటారు కొంతమంది. మనుషుల మెప్పు కోసం, మనుషుల మెప్పు కోసం. మన కోదాడలో ఒక ఆయన ఫంక్షన్ చేసిండు, నాకు తెలిసిన ఆయనే. మంచి ఏసీ హాల్లో పెట్టిండు. 600 మంది ఎస్టిమేషన్ వేసుకుంటే 800 మంది వచ్చారు. ఎన్ని వందల మంది? 800 మంది. మెచ్చూరి ఫంక్షన్, ఓనీల ఫంక్షన్ అంటారుగా, అది పెట్టుకున్నాడు. ఏసీ హాల్లో పెడితే దూరమునున్న చుట్టాలు వస్తారుగా. సంవత్సరానికి ఒకసారి చూసే చుట్టాలు ఉంటారు మనకి. రోజు మన మొహాలు చూసే చుట్టాలు వేరు. దూరం ఉంటారు, కొద్దిగా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కలిసే చుట్టాలు ఉంటారు. అట్లాంటి చుట్టాలు ఒక 10 మంది వచ్చారు ఈయనకాడికి, ఈ ఫంక్షన్కి. ఆ చుట్టాలు అనుకుంటున్నారంట, మావోడు ఏసీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టిండంటే వీడి ఎంత బాగుందో. ఏమనుకుంటున్నారంట? 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం వీడిని, ఇప్పుడు దాకా చూడలేదు. ఈ 5 సంవత్సరాలు ఎంత గొప్పోడైండో మావోడు. అసలు ఏసీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేయటువంటి మామూలు విషయం కాదు. దీని అద్దే 70,000, అద్దే 70,000, అద్దే 70,000. భోజనాలు ఒక 3 లక్షలు, గిఫ్ట్లు 1 లక్ష, మొత్తం కలిపి మనోడికి తడిసింది 6 లక్షలు. ఎంత? ఇప్పుడు దూరం నుంచి వచ్చిన చుట్టాలనుకుంటున్నారంట, అబ్బా మావోడు ఫంక్షన్ ఎట చేసిండంటే ఇల్లు ఇంకెంత రేంజ్లో కట్టిండు అని ఈ ఫంక్షన్ చేసి అడగకుండా వాళ్ళ చుట్టాల్లోని ఒకటి పిలిచి, అరే అన్న ఇంటికి పోయిద్దరారా, ఫంక్షన్ ఎంత గట్టి చేసినంటే ఇల్లు ఎంత బాగుందిరా, ఏడదాకా వచ్చిన మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తామేమో, సత్తమో బతుకుతామో, రాజెవడు రెడ్డెవడు, ఎవడు నోకలు తింటాడు తెలుసు, రాయ్యా ఒకసారి పోయి ఇల్లు చూసేద్దామని తెలియనోడిని ఎక్కించుకొని ఇంటికి పోతే శుభ్రంగా ఒక అద్దెంటి కడి తీసిపోయిందంట. ఒక సింగిల్ గది ఒక అద్దెంట్లో ఉన్నారంట. వాడు అద్దె కట్టి 3,500. అంటే ఇప్పుడు మనుషుల మెప్పు కోసం ఎంత నష్టపోయిండు? 6 లక్షలు. ఎవడో చెబుతాడండి, నీకేమైందిరా చేయరాదు, నీకేం తక్కువైందిరా చేయరాదు, నువ్వు బాగుపడతావురా, నీ ఇల్లు బాగుండిద్దిరా, నీ పిల్లలు బాగుంటారా, నువ్వు నాశనం అవుతురా, నీకు తెలియదురా సంగతి, మేమందరం కలిసి నాశనం చేస్తావురా, ఆ సంగతి నీకు తెలియదురా పై, నువ్వు చెయ్యి. ఇక ఎన్ని సంవత్సరాలు తెరవాలి రావయ్యా? 6 లక్షలు ఎన్ని సంవత్సరాలు తెరవాలి? నువ్వైతే ఎన్ని సంవత్సరాలు తీరుతూ చెప్పు రావయ్యా. అయ్యా ఎన్ని సంవత్సరాలు తీరుతావయ్యా? అసలు ఎస్టిమేషన్ ఏ తెలియదు అంటుండు. ఏమంటే ఎచ్చులకు పాఠం ఎందుకండి మానవుడు? అంటే ఇప్పుడు ఈ మనిషిని చెరిపేవాడు ఎవడంటే, బాగు చేయటం రానోడు ఈ మనిషిని జరుపుతుండు, నిలబెట్టడం రానోడు ఈ మనిషిని జరుపుతుండు, మంచి మార్గం చూపించడం రానోడు ఈ మనిషిని జరుపుతుండు. కొంతమంది ఎక్కుతారు అంతే, కొద్దిగా ఎక్కితే చాలు, కొద్దిగా ఎక్కితే చాలు. రాత్రి ఒక అయ్యగారు చెబుతుండు, తిరణాలకు పోయారు మీరందరూ? తిరణాలకు పోతారుగా, పోయే ఉంటారు తిరణాలకు. ఓ బొమ్మలు ఉంటాయి తెలుసా, ఎట్టెట్ట కొట్టుకునే బొమ్మలు. ఏ బొమ్మలు? కీ ఇత్తే చాలంట, ఇట్ట కీ గట్టిగా తిప్పి వదిలితే చాలు ఎట్ట కొట్టుకుంటాయి అంట. ఇక ఆ కీ అయిపోయిందాక ఏం చేస్తూనే ఉంటాయి. నువ్వు ఆగవే అన్నది ఆగిద్దే. ఎందుకు? నువ్వు కీ ఎంత ఇచ్చినావు అంత దాకా అదేం చేస్తూ ఉండిద్ది, కొట్టుకుంటూనే ఉండిద్ది. ఆగు మమ్మగా నీ దండం పెడుతూ ప్లీజ్ ఆగని ఆగిద్దే, ఆగదు. కొంతమంది స్వభావాలు అట్టుంటాయి, కొద్దిగా అంటిస్తే చాలు, నీకేంద్రా అంటే చాలు. ఇక బా ఐసిఐసి బ్యాంకు పోదప్ప, పిన్నికే రెండోడేమో పిలు, సోమవారం వాడు వస్తాడేమో చూడు, ఆ రోడ్లో మంగళవారం వస్తాడు చూడు, అది అటు పోయి ఒప్పులేరు ఇంటికాడు బుధవారం కూడా వస్తాడు పట్టుకో. ఏమండే
కొద్దిగా ఎక్కితే చాలేక నీకేందక్క అంటే చాలు. ఓ అబ్బో, ఈ రోడ్డు నాది, ఈ షెట్టు నాది, ఈ మొత్తం నాదే. కొద్దిగా ఎక్కితే చాలు, ఇక బొమ్మలా కొట్టుకుంటూనే ఉంటారు. తర్వాత తెలిసిద్ది ఇది కీయితే తాళం తిప్పితే ఆడిందని. అది ఆగిన తర్వాతే నరసింహబాబాయ్ తెలిసేదే. అప్పుడుదా తెలిసిద్దా? తెలియదు. పిన్నా వచ్చిందా? స్తోత్రం. అది దేశపై మళ్ళీ ఆడబెడుతున్నాడు బీరువాలో. మళ్ళీ ఏమైనా పనికి వస్తుందా అది? ఇప్పుడు ఎక్కించిన వాళ్ళందరూ ఏరి, ఇప్పుడు పైకి లేపిన వాళ్ళందరూ ఏరి, తలకాయ ఎత్తే తిన్నారు, బోటి ఎత్తి కొద్ది తక్కువైందంటే అసలు మీ కూడా నాకు ముక్కలు వేయలేదంటారు. అరే అంత పెట్టుకున్నోలే కానీ మీ కూడా అసలు నన్ను చూసిండారా? నన్ను పట్టించుకున్నారా? ఎన్ని సాకులు నాయన. వాడు తెచ్చుకుంది అప్పుకి, చేసేదే సావుకి, మళ్ళీ దీంట్లో ప్రెస్టేజ్లు పట్టించుకోలేదని అలకటం పలకటం సలకటం. వాడు నాశనం అయ్యేదాకా. నేను ఒక మాట చూపిస్తా చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. 14, 15, 16. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14, 15, 16. భక్తిహీనుల త్రోవన చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటివాడిని పడద్రోయనది వాడికి నిద్ర పట్టదంట. ఏందంట? అట్టివాడికి ఎదుటివాడు పడిపోయిన దాకా నిద్ర పట్టదంట. అట్టివాడు కింద పడిపోయిన దాకా వాడికి ఆకలి వేయదంట. వాడిని ఎట్ట పడేద్దామా, ఎట్ట నలుపుదామా, ఎట్ట అప్పులు పాలు చేద్దామా, ఎట్ట వడ్డీలు పాలు చేద్దామా. నాకు తెలిసినోడు ఎచ్చులు పోయి తాగటానికి దేనికే చెప్పండి? దేనికి? తాగటానికి ఎచ్చులు పోయి 2 లక్షలు అప్పు చేసిందంట. ఎన్ని లక్షలు? 2 లక్షలు. నాన్నకు తెలియకుండా కొడుకు 4 లక్షలు చేసిందంట. ఎన్ని లక్షలు? మొత్తం ఎన్ని లక్షలైనాయి? ఇల్లు ఏలంపాట ఎత్తే 2.5 లక్షలకు వచ్చింది. ఇల్లు ఏలంపాట ఎత్తే 2.5. ఇంకెంత కట్టాలి అయ్యా కొడుకులు? 3.5 లక్షలు కట్టాలి. దేనికి పోయి? ఎక్కిచ్చినోడి దగ్గర పోపిటని పోయాడా? వాడు రాట్లే ఇప్పుడు బాకీ కట్టడానికి. ఇల్లు అమ్ముకున్న తర్వాత వాడిని పలకరించడానికి వాడు పోవట్లే. మరి మాకే గారు నువ్వు పోపిచ్చింది అని కూడా అనట్లే. మాకే గారు నువ్వు సిగరెట్ ఇచ్చింది అని కూడా ఇంకెందుకు అంటారు? వాడు నాశనం అయిందిగా. అనుకున్నది సాధించారు, అయిపోయింది. గోల్ 6 కొట్టారు, దెబ్బకి సెంచరీ అని నిలవడం. ఇక వాడు ఎటన్నా పోని, వాడు ఆత్మహత్య చేసుకొని, వాడు కుటుంబం నాశనం కానీ, వాళ్ళ పిల్లలు రోడ్డును బాడిని ఏదన్నా కానీ, వాడిని వాడుకున్నవా పక్కనేసినవా అయిపోయిందా. అయినా కొద్దిమందికి బుద్ధి రావట్లే, జీవితం మీద ఆలోచన కలగట్లే. ఒకటి సమాసం చేపట్టి నేను చెడిపోయా, ఒకటి సమాసం చేపట్టి నా బ్రతుకు నాశనమైంది, ఒకటి సమాసం చేపట్టి నా ఇల్లు అమ్ముకున్నా, ఒకటి సమాసం చేపట్టే నా కుటుంబం నాశనమైంది, ఒకటి సమాసం చేపట్టే నా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా పోతుందన్న ఆలోచన వాడికి తెలియట్లేదు. చెరిపేవాడికి నిద్ర పట్టదంట. నేను చివరికి ఒక మాట చెబుతున్నా. వీడు తేరి చూసిండు ఏదో ఇస్తారని. దైవజనుడి దగ్గర కలిగి ఉన్నది ఏంటో తెలుసా? యేసు నామం అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సీను గారు చెప్పు, ఏం కలిగి ఉన్నాడు? నిన్ను నిలబెట్టింది ఆ నామమే. స్తోత్రం చెప్పు. నిన్ను బాగు చేసింది ఆ నామమే, నిన్ను నడిపించింది ఆ నామమే. ఏంటా నామం అంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నువ్వు లేచి నిలబడ్డావు. స్తోత్రం చెప్పు. ఆ నామమునే నేను ప్రార్థన చేశాను నీకు. నేనేమైనా కట్టాను నీకు? తాడిచ్చానా? ఏమీ నేనేం చేశా?
గట్టి చెప్పండి. మీరెందుకు చదువుతున్నారు? ఏం చేశా? అది దైవజనుడు కలిగి ఉండేంటే తెలుసా? ప్రార్థన. అహర్నిశలా నీ కోసం ప్రయాసపడేవాడు సేవకుడు. నన్ను ఒక ఆయన అడిగి మా కోసం ప్రార్థన చేస్తారని. నేనేమో తెలుసా, నీ కోసం 8 సంవత్సరాల నుంచి చేస్తున్నానని చెప్పా. ఎన్ని సంవత్సరాలు? శ్రీను గారి కోసం 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. స్తోత్రం చెప్పు. నరసింహబాబాయ్ కోసం చేస్తున్నా. స్తోత్రం చెప్పు. జానకమ్మ కోసం చేస్తున్నా. స్తోత్రం చెప్పు. ఇంకెవరున్నారు మన వాళ్ళు? వెంకటనారాయణ బాబాయ్ ఉండగా ఆయన కోసం చేస్తున్నా. స్తోత్రం చెప్పు. అర్జున గారి కోసం చేస్తున్నా. స్తోత్రం చెప్పు. ఇగో గోపి బాబాయ్ కోసం చేస్తున్నా. స్తోత్రం చెప్పు. అగో బాబాయ్ కూడా చెబుతుండు. వాళ్ళకి తెలుసు నేను ప్రార్థన చేస్తానని. అయ్యగారు కంపల్సరిగా మా కొరకు ప్రార్థన చేస్తాడన్న కాన్ఫిడెంట్ వాళ్ళు కలిగే ఉంటారు కంపల్సరిగా. నేను కలిగి ఉండేది అది ఒక్కటే. నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు. నాకు చేతనైతే నేను కలిగిన దాంట్లో ఏదన్నా ₹1 ఇస్తా కానీ ఎక్కువ ఇయ్యను. నా దగ్గర ఉండవు అసలు. నేను దాచుకోను. నాకు అలవాటు కూడా లేదు. నా విశ్వాసులకు తెలుసు ఆ స్వభావం. ఇప్పుడు పేతురు యోహాను కలిగి ఉన్నది ఏంటయ్యా అంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామము. స్తోత్రం చెప్పు. ఆ నామమునే ఉచ్చరణ చేసి పుంటి కుట్టివాడు. ఏ కుంటివాడు? ఆ విషయం మర్చిపోయారు మీరు. ఆ ఊర్లోనే ఉన్నారా మీరు? మీకు గుర్తుందిగా. ఎవడీడు? పుట్టి కుంటివాడు. ఏ కుంటోడీడు? మీకు గుర్తుందిగా. ఏ కుంటోడు? ఆ కుంటోడు. చూడండి ఇప్పుడు చూడండి 7వ వచనం 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పగానే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములు చీల మండలమును బలము పొందిన. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఇంకా బిగ్గరగా కొట్ట. ఇంకా బిగ్గరగా కొట్ట. యేసు నామమున లేచి నిలబడి సేవకుడు చెప్పటంతోనే శ్రీను గారు నిలబడింది. స్తోత్రం చెప్పండి. అవునా కాదండి? దీంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? తలో పొద్దు లేదుగా. లేదు. ఆ నామము శక్తి కలిగిన నామం. ఆ నామము స్వస్థత కలిగే నామం. ఆ నామములో రక్షణ ఉంది. ఆ నామములో సమాధానం ఉంది. ఆ నామములో విమోచనం ఉంది. ఆ నామములో వెలుగు ఉంది. ఆ నామములో ఆశీర్వాదం ఉంది. కాబట్టి దైవజనుడు చెప్పటంతోనే ఏ కుంటోడీడు? గట్టి చెప్పు. ఏ కుంటాడు? ఎవరన్నా చూసిన చరిత్రలో? పుట్టినది మొదలుకొని నడవలేనాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తటంతోనే దిగ్గున చీల మండలములు బలమును పొందుకొని లేచాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళాను. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? ఇప్పుడు ఈడు వయసు చెబుతా చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. స్వస్థత పరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 40 సంవత్సరాలు ఉన్నాడు ఈడు. బాలుడు కాదు, వృద్ధుడు కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 years. 40 సంవత్సరాల నుంచి నడకలేనోడు, 40 సంవత్సరాల నుంచి సమాధానం లేనోడు, 40 సంవత్సరాల నుంచి స్వస్థత లేనాడు, 40 సంవత్సరాల నుంచి ఆదరణ లేనాడు, 40 సంవత్సరాల నుంచి ఒకడు లేపితే లేచినాడు, ఒకడు నిలబెడితే నిలబడినాడు, ఒకడు మోసుకొని పోతే మోపబడిన వాడు. భార్య ఉన్న, పిల్లలు ఉన్న, బంధువులున్న, వదినున్న, అన్నున్న, అక్కున్న, బావున్న, బామర్దున్న ఎవడు పట్టించుకోలేదా? వాడు తీసుకొస్తుంటే తిన్నవాడే కానీ వాడు బాగుపడాలని చూసినాడు ఎవడు లేడు. ఈరోజు చేతగాని సమయం వచ్చేపాటికే వాడికి అంతే అవ్వాలి.
వాడికి అంతే జరగాలి. ఈ మాట అనేది ఎవడో తెలుసా? ఆడు ద్వారా మేలు పొందినోడే అంటాడు, ఆడెమ్మటి తిరిగిన వాడే అంటాడు, ఆడి ద్వారా ఉపయోగపడిన వాడే అంటాడు ఆ మాట. ఇప్పుడు అదే అక్కడున్న మాట మొదట్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు వాడు లేచి నడవటం చూసిన ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, విస్మయం పొందుతున్నారు, విమర్శిస్తున్నారు. ఇట్లా స్వభావం కలిగిన వారికి ఎన్నడూ కూడా బ్రతుకు మారదు, కుటుంబాలు కట్టబడవు. మరి ఎవరు బాగుపడతారయ్యా అంటే, నా వాడు లేచి తిరుగుతున్నాడు, ఆడు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు వాడు నడిపించాడు కాబట్టి వాడు ఇంకా బలము తెచ్చుకొని నడవాలనుకొని ఆశ కలిగిన వాడిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడో, దీవిస్తాడో, కృపనిస్తాడో, బలపరుస్తాడో. ఇది వాక్యం. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి నీ రోగం ఉందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నో నాకు తెలియదు. నేను ముగింపు ప్రార్థనలో నీకు చేస్తూ ఉండగానే ఒకే విశ్వాసం, ప్రభువా 40 సంవత్సరాల వ్యక్తిని బాగు చేసిన సమర్థత కలిగిన వాడు నీవు, నా పైన ఒకసారి కనుదృష్టి నిలిపి నన్ను బాగు చెయ్యని ఒక విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఇదిగో వీడిలో జరిగిన సంపూర్ణమైన కార్యం, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన కృప నా దేవుడు నిశ్చయముగా మీ అందరిలో జరిగించునుగాక. మీలో ప్రతి బలహీనులు బలపరచబడుదురుగాక. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత కలుగునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందండి.